ప్రసాద్ గారు ఇక్కడ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ప్రసాద్ గారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. మనం గతంలో చూసుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీలో అంతర్భాగము, వైఎస్ఆర్ ఆ ఫ్యామిలీలో భాగం అని చెప్పి అనుకున్న వ్యక్తి ఇవాళ అక్కడ కూటమి పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. న్యాచురల్గానే కూటమి పార్టీలో ఒక ఆందోళన ఉంటుంది కదా. మొన్నటిదాకా ఇవాళ వైఎస్ఆర్ ఫ్యామిలీలో భాగం అనుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి వచ్చేసిండ్రు. ఇవాళ జోగి రమేష్ లాంటి వాడు కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తాడేమో అని చెప్పి న్యాచురల్గానే కార్యకర్తల్లో కొంత ఆందోళన ఉంటుంది. అందుకే వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో చేసి ఉంటారుగా. సార్ ఎవరికైనా కులం అన్నది కన్న తల్లితో సమానం సార్. ఇవాళ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ జోగి రమేష్ అనేవాడు తెలుగుదేశంకి వెళ్తాడు అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఇవాళ రీసెంట్ పాస్ట్లో మీరు ఏ పార్టీ జాయినింగ్ అయినా సరే స్వర్గధామంలో జనసేన పార్టీయే కనబడుతుంది. అందరూ జనసేన పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. ఇందులో బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఔన్నత్యం ఆయన సంగతి ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన వలన ఆ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రజలకు అందరికీ బాగా తెలుసు. దాని మీకు ఉపయోగం లేదు. ఇవాళ జనసేన వాళ్ళు ఎలా భరిస్తారో చూద్దాం 2 రోజుల్లో. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇవాళ ఒక కాన్స్పిరసీ థియరీ అన్నది ఎలా ఉంటుందంటే, ఈ పార్టీలు మారిన వాళ్ళ గురించి చర్చించడం అంటే నిలకడ లేని వాళ్ళే. మీరు ఈరోజు ఉన్న ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణకి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన, గతంలో ప్రజారాజ్యం పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు మీరు ఆద్యంతం గమనిస్తే బార్టర్ సిస్టంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వలస నాయకులు వీళ్ళు. ఎవరు కొత్తగా తయారు చేసేసుకుని ఎక్కడో ఎర్రనాయుడు గారిని ఒక రేరెస్ట్గా తెలుగుదేశం ఆవిర్భావంలో కొత్త జనరేషన్ని నాకు తెలిసి ఒక 40 మందినో 50 మందినో తెలుగుదేశం ఆ రోజు కొత్త నాయకులను తయారు చేసింది. తదనంతర పరిణామాల్లో మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, రేరెస్ట్గా 1-2% కన్ఫైన్ అవడమే తప్ప మిగిలినంతా పారాచూటే. రెండోది, మీరు ఇప్పుడున్న జనసేన పార్టీలో కూడా మీరు 21 స్థానాలకు గాను ఆల్మోస్ట్ 11 స్థానాలు తెలుగుదేశం నుంచి వ్యక్తులను సప్లై చేస్తే అక్కడ నిలదొక్కున్న పార్టీ కింద చెప్పాలి దాన్ని. కానీ ఇవాళ సక్సెస్ నరేషన్ ఆఫ్ జనసేన పార్టీ 21 out of 21 అనే దగ్గర ఏ పార్టీ నుంచి వచ్చారు ఇవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు పార్సారథి ఉన్నారు, మొన్నటిదాకా ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాయనే కదా. ఇవాళ పార్సారథి గారికి అయితే ఒక యాడ్ స్టిక్, గౌతు శిరీషమ్మకి అయితే ఒక యాడ్ స్టిక్ అన్నది మీరు ఆద్యంతో గమనించండి. సో ఇక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్లో సొంత నియోజకవర్గంలో శిరీషమ్మ గారు కూడా వాళ్ళ తాతగారి విగ్రహావిష్కరణకి ఒక గెస్ట్ కింద వచ్చినవాడే. అలాగే జోగి రమేష్ కూడా గెస్ట్ కింద వచ్చినాడు. స్థానికంగా ఉన్నవాడు ఎవరు? పార్సారథి గారే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వివరణ తీసుకొని పార్టీ పరంగా ఆయన మీద కాకుండా గౌతు శిరీషమ్మ మీద ఎలాగ లేదు. పార్సారథి గారు కూడా అడిగినట్టున్నారు. పార్సారథి గారు ఆల్రెడీ వివరణ కూడా ఇచ్చినట్టున్నారు. అది కులానికి సంబంధించింది, గౌడ కులానికి సంబంధించిన కార్యక్రమం అని చెప్పి ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ మీరు ఆద్యంతం గమనిస్తే గౌతు శిరీషమ్మ ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ చూసారా? హెన్స్ ఫోర్త్ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్లెనేషనే కదా. ఇప్పుడు ఆవిడ అంత కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. షీ హాజ్ ఆల్మోస్ట్ మెలోడ్ డౌన్ హెర్ సెల్ఫ్. వాస్తవం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి టెరిటరీలో ఉన్న వాళ్ళు మాత్రమే గౌరవం ఇవ్వాలి తప్ప వేరే పార్టీ వాళ్ళు ఇవ్వకూడదు. అంటే ఇండైరెక్ట్ వెర్షనే కదా, అది డైరెక్ట్గా చెప్పినట్టు. ఇండైరెక్ట్ వెర్షన్ డైరెక్ట్ వెర్షన్లో చెప్పారు. సో దానికి ఆవిడ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందే కదా ఇవాళ బాధాకరమైన విషయం. లేదంటే మీరు వాళ్ళు చర్చ పెట్టే బెటర్ కదా. ఇక్కడ జోగి రమేష్ గారు అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, టచ్ మీ నాట్లో పని చేయకుండా ఉన్నాడు, ఖచ్చితంగా తెలుసు. ఆ రోజు నేను మొదటి చెప్పిన దానికి మళ్ళీ కన్ఫర్మ్ అయ్యి చెప్తున్నా, కళ్ళు తిరిగిపోయడం బొద్ద వెంకన్న ముందు రోజు ఈయనతో మంత్రాలు జరిపిన తర్వాత వెళ్ళాడు లేదో కనుక్కోండి ఒకసారి. అది అందరికీ కొట్టొచ్చినట్టు తెలిసి ఇవాళ బ్రహ్మం గారు ఉన్నారు అక్కడ, నాకు తెలుసు, నాకు మంచి మిత్రుడు ఆయన. ఇవాళ మీ పార్టీ పరంగా చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ఎవరికైనా మీకు ఇన్ఫర్మేషన్లు ఉన్నాయా? మరి అప్పుడైతే చర్యలేవి అంటే అఫ్కోర్స్ ఈసారి ఏం లేదు, నేను ఇంట్లో కూర్చోబెట్టారు వేరే సంగతి. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇవాళ పార్టీలకు అతీతంగా చూడవలసిన ఒక కార్యక్రమానికి కూడా పార్టీలు ఆపాదించుకొని దాంట్లో ఒక వ్యక్తికి ఒక యాడ్ స్టిక్, ఇంకొక వ్యక్తికి ఇంకో యాడ్ స్టిక్ అన్న దగ్గర సంబంధం లేని శిరీషమ్మని మళ్ళీ మానసిక సంఘర్షణకు గురి చేసేలాగా సోషల్ మీడియా పరంగా ఆవిడ మీద చేయడం ఖచ్చితంగా. బుద్ధా వెంకన్న గారికి ఇన్ఫర్మేషన్ ఉందంటారా మీరు? ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళింది, చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళింది, నేను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నేను ప్రూవ్ చేయగలను. ఆ రోజా? ముందు రోజు రాత్రి. అచ్చా, ప్రత్యక్షంగా మాడాను నేను. ఇది మొదటి డిబేట్ కాదు, ఆద్యంతో నేను 2 రోజులు బట్టి చంద్రబాబు గారి ఇంటి మీద అటాక్ అయ్యి మొదటి రోజు నుంచి అదే విషయం నేను మాట్లాడుతున్నాను కన్ఫైన్. ఓకే, ఐ విల్ నాట్ డివియేట్, ఐ విల్ నాట్ ఈల్డ్ ఆల్సో. ఓకే, అంటే ఆ రోజు కంటే ముందు రోజు జోగి రమేష్ని కలిశారంటారు? ఎస్, డెఫినెట్గా కలిశారు. ఆ రోజు కాన్స్పిరసీ